మన VVIT యూనివర్సిటీ అబ్సల్యూట్ డిసిప్లిన్, అబ్సల్యూట్ ఎడ్యుకేషన్. జూబ్లీ హిల్స్లో ఇటీవల మైనర్ బాలికల ట్రాప్ లైంగిక దాడి కేసు వెలుగులోకి వచ్చింది. అయితే ఇందులో ఇద్దరు, చంద్రశేఖర్ ఆజాద్ అనే వ్యక్తి, అలాగే రాజీవ్ అనే ఇద్దరు అన్నదమ్ములు కలిసి అమ్మాయిల్ని ట్రాప్ చేయటం, మైనర్ అమ్మాయిల్ని, ఆ తర్వాత లైంగికంగా వాళ్ళని వాడుకోవటం, తర్వాత డబ్బులు కలెక్ట్ చేయటం, లక్షల రూపాయలు. ఇది వాళ్ళకి నైజంగా మారింది. అయితే ఇందులో ఇంకో దురదృష్టకరమైన విషయం ఏంటంటే వాళ్ళ తల్లి, మేనమామలు కూడా వాళ్ళకి సహకరిస్తున్నారు. ఇంతకంటే దారుణం ఇంకేముండదు. ఒకసారి ఇదే విషయం, ఈ కేసుకు సంబంధించిన మరిన్ని వివరాలు, అలాగే ఎలాంటి శిక్షలు పడతాయి అన్నీ మనతో మాట్లాడేందుకు హైకోర్టుకు చెందినటువంటి ప్రముఖ అడ్వకేట్ సుంకర నరేష్ గారు మనతో పాటు ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అండి. ఎంత దారుణం అసలు. వాళ్ళు ఏదో పెద్ద హై లెవెల్, హైఫై అన్నట్లుగా ఆ బిల్డప్లు ఇవ్వటము, సోషల్ మీడియాని యూజ్ చేసుకుని పెద్ద పెద్ద లగ్జరియస్ కార్లు, ఆ లైఫ్ స్టైలు వాళ్ళకి అక్కడ చూపించడం, అమ్మాయిలకి, చిన్న చిన్న పిల్లలకి, అది మైనర్స్ అంట. సో వాళ్ళు దాంతో అట్రాక్ట్ అయితే దగ్గరగా ఉన్నటువంటి అంటే బాగా క్లోజ్ అయిన తర్వాత ఆ దగ్గరగా ఉన్న వీడియోలు అవి తీసి అవి పెట్టి బెదిరించి లైంగికంగా లోబరుచుకొని మళ్ళీ ఆ వీడియోస్ తోటి తల్లిదండ్రుల్ని వాళ్ళకి పంపించి వాళ్ళని బెదిరించి లక్షల్లో డబ్బులు, 40-50 లక్షల వరకు చెప్తున్నారు. దండుకున్నారు. ఒక అమ్మాయి నుంచే 13 లక్షలు తీసుకున్నారటండి ఏకంగా. ఏం దారుణం ఇది. తల్లి, మేనమామ కూడా సహకరించడం, ఇది ఇంకా చండాలం. అసలు వాళ్ళు చేస్తున్నదే చండాలం అంటే ఇది ఇంకా చండాలం. ఏంటి అసలు, ఏం జరుగుతుంది? ఇలాంటి వాటికి పోక్సో కేసులోనే అరెస్ట్ చేస్తారు నాకు తెలుసు. బట్ నెక్స్ట్ ఏం జరగబోతుంది ఇలాంటి వాటిల్లో? అసలు ఎలా అడ్డుకోవాలి ఇలాంటి వాటిని? సోషల్ మీడియాని మిస్యూజ్ చేస్తున్నారు. తర్వాత ఏమో ఒకవైపు నుంచి అమ్మాయిల భద్రత విషయంలోనూ ఆందోళన కలిగించేటువంటి ఘటనలు ఇవి. ఎలా? పైన పట్టారం లోన లొటారం అన్నట్టుగా ఈరోజు సమాజంలో పరిస్థితి మనం చూసుకున్నట్లయితే కనుక ప్రతి ఒక్కళ్ళకి కూడా కష్టపడే తత్వం పోయిందండి. ఈజీ మనీకి అలవాటు పడ్డారు. కరెక్ట్ మీరు అన్నది. సో ఇప్పుడు ఉన్నటువంటి ట్రెండ్కి తగినట్టుగా ఇటువంటి ఆలోచన వీళ్ళలో ఉంది అని అనుకుంటే కనుక ఈరోజు చూడండి, ప్రతి ఒక్కళ్ళు స్మార్ట్ ఫోన్ వచ్చిన తర్వాత, ఇంటర్నెట్ వచ్చిన తర్వాత రీల్స్ చేయాలి, ఫాలోవర్స్ని పెంచుకోవాలి, ఏదైనా ప్రమోషన్స్ చేయాలి అంటే కనుక DM ప్లీజ్ అని చెప్పని ఒక నెంబర్ వేయాలి. అంటే ఎంటర్టైన్మెంటు, కలర్ఫుల్ లైఫ్, కళల ప్రపంచము ఇదే ఉంటుంది. కష్టపడి ఒళ్ళు ఉంచి పనిచేయడానికి ఎవరూ సిద్ధంగా లేరు. అది ఆడపిల్లలు కావచ్చు, మగపిల్లలు కావచ్చు. సో ఇటువంటి ప్రయత్నంలో ఇవన్నీ కూడా ఎక్కడికి దారితీస్తున్నాయి అని అంటే కనుక క్రైమ్కి దారితీస్తున్నాయి అండి, నేరాలకు దారితీస్తున్నాయి. ఈరోజు ఈ సంఘటన మనం చూసుకున్నట్లయితే కనుక ఏదైతే గనక స్వతంత్ర సమరయోధుడి పేరు పెట్టుకున్నాడో అలియాస్ అర్జున్ అని కూడా మళ్ళీ దానికి ఒక అర్జున్ పెట్టుకొని వాళ్ళ బ్రదర్తో కలిసి తల్లి, మేనమామ, అదేవిధంగా ఒక బాధితురాలు ఇంట్లో పనిచేసే పని మనిషి. ఇది చాలా ఇంపార్టెంట్. అంటే మన ఇళ్లలో ఎవరు పనిచేస్తున్నారో వాళ్ళు మనం చేసేటువంటి రెగ్యులర్ యాక్టివిటీస్ మీద ఏ విధంగా కన్నేస్తున్నారు అనేది మనం అబ్జర్వేషన్ అనేది చేయాలి. సో ఇవన్నీ కూడా ఎందుకు జరుగుతున్నాయి సమాజంలో అంటే కనుక చట్టపరంగా మీరు అన్నట్టు పోస్కో యాక్ట్ పెడతారు, అదేవిధంగా క్రిమినల్ ఇంటిమిడేషన్ పెడతారు, ఎక్స్టార్షన్ పెడతారు. ఇవన్నీ కూడా క్వైట్ కామన్గా జరిగే ప్రొసీజర్. అసలు పోక్సో అండి ఈ మధ్యకాలంలో చాలా పెద్ద పెద్ద శిక్షలు పడుతున్నాయి కదా, వీళ్ళకి భయం లేదా? అంటే ఈ యొక్క ఈజీ మనీకి, ఎంటర్టైన్మెంట్కి ఉన్నటువంటి దౌర్భాగ్యం ఏంటి అని అంటే కనుక ఈరోజు డ్రగ్స్ తీసుకున్నా, మందు తాగినా, లేదు అంటే కనుక ఏదైనా సెక్సువల్ ఇంటర్కోర్స్లో పాల్గొన్నా కూడా తాత్కాలికంగా పొందే ఆనందము జీవితంలో దూర ప్రయోజనాల్లో మన జీవితాన్ని తీసుకెళ్ళిపోతుంది అనేటువంటి దాన్ని ఈ తాత్కాలిక ప్రయోజనం ఓవర్ రైడ్ చేస్తుంది. సో కాబట్టి ఆ లాంగ్ టర్మ్ విజన్ ఏదైతే ఉందో అది మిస్ అవుతుంది. ఈ లాంగ్ టర్మ్ విజన్ ఎవరికి ఉంటుంది అని అంటే కనుక కష్టపడే తత్వం ఉన్న వాళ్ళకి మాత్రమే ఆ లాంగ్ టర్మ్ ఉంటుంది. మన జీవితం ఏంటి, మన జీవితంలో ఏ స్థాయికి వెళ్ళాలి, ఆ విధంగా వెళ్ళాలి అని అంటే కనుక మనము ఎంత కష్టపడాలి, ఒళ్ళు ఏ విధంగా దగ్గర పెట్టుకోవాలి అనేటువంటిది ఉంటుంది. ఇప్పుడు మనం జులైగా రోడ్డు మీద తిరిగి ఈ రోజు ఏంటి అని చెప్పి మనం చూసుకున్నప్పుడు ఇక రేపటి రోజున ఆలోచన ఉండదు కదండి. ఈ రోజే ముఖ్యం. ఈజీ మనీలో ఎప్పుడు కూడా ఈ రోజు అనేదే వాళ్ళకి కావాలి. సో ఇటువంటి పరిస్థితుల్లో ఇక్కడ ద ప్యాటర్న్ చూడండి. ఇతను ఎవరైతే కనుక మైనర్ బాలికల్ని ట్రాప్ చేస్తున్నాడో ఇది ఫస్ట్ ఇన్సిడెంట్ కాదు. గతంలో కూడా ఇటువంటి నేర చరిత్ర సదరు వ్యక్తికి ఉంది అని చెప్పని
పోలీసుల ద్వారా మనకు తెలుస్తుంది. అందుగురించే అతని మీద రౌడీ షీట్ కూడా ఓపెన్ చేయడం జరిగింది. ఫ్రీక్వెంట్గా ఇటువంటి నేరాలకు పాల్పడుతున్నాడు అని చెప్పని. గతంలో జైలుకి వెళ్ళి వచ్చినటువంటి నేర ప్రవృత్తి కలిగిన స్వభావం కలిగినటువంటి వ్యక్తి. ఇప్పుడు కుటుంబంలో పిల్లలు పక్కదోవ పడుతున్నారు అని అంటే కనుక దానికి ప్రధానమైన కారణం ఏంటి అంటే కనుక తల్లిదండ్రులకి పిల్లల మీద మానిటరింగ్ లేదు అని చెప్పని క్లియర్గా. అది నిందితుల వైపు నుంచే కాదు, బాధితుల వైపు నుంచి కూడా. ఇప్పుడు ఇతను రెంట్కి తీసుకున్నటువంటి లగ్జరీ కార్స్లో ఫొటోసు, రీల్స్ చేసి ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేయడం. అది కూడా ఇతను ఓన్లీ మైనర్ బాలికలకు సంబంధించి ఎవరైతే కనుక హై ఎండ్ ఉంటారో ప్రొఫైల్స్లో వాళ్ళని ఫాలో అవ్వడము, ధనిక కుటుంబాలకు సంబంధించి. ఎగ్జాక్ట్లీ. సో వాళ్ళని ఫాలో అవ్వడము, ఈ రీల్స్ పెట్టడము. రీల్స్ పెట్టి మొత్తం చాటింగ్ అంతా కూడా ఎవరి ద్వారా చేసేవాడు అని అంటే కనుక, అంటే క్రిమినల్ నేర చరిత్ర ఏ విధంగా ఉంది అని చెప్పి తెలియడానికి వాళ్ళ యొక్క ఫ్రెండ్స్ అకౌంట్స్ ద్వారా ఈ చాటింగ్ కానీ అదేవిధంగా ఫోన్ నెంబర్ల ఎక్స్చేంజ్ కానీ ఇవన్నీ కూడా నడిపించేది వాళ్ళ ఫ్రెండ్స్ అకౌంట్స్ ద్వారా నడిపించేవాడు. అంటే రేపటి రోజున ఏదైనా కూడా పోలీసులకి తెలిసినా కంప్లైంట్స్ ఇచ్చినా సదరు బాధితులు ఇతని మీద ఏమీ రాకూడదు అని చెప్పని ఉద్దేశంతో ఇంకా ప్రీ డిటర్మైన్డ్ మేనర్ అతను ఈ విధంగా చేయడం జరిగింది. సో ఈ విధంగా చేసి వాళ్ళని ట్రాప్ చేసి బయటకు తీసుకుని వచ్చి వాళ్ళకి ఈ లగ్జరీ లైఫ్ అనేది చూపించి దూర ప్రాంతాలకు తీసుకుని వెళ్ళి కారులోనే లైంగిక దాడులు చేసి అవి స్పై కెమెరా ద్వారా, కారులో పెట్టినటువంటి స్పై కెమెరాల ద్వారా రికార్డ్ చేసి దాని తర్వాత ఆ యొక్క విజువల్స్ బేస్ చేసుకుని వాళ్ళని బ్లాక్మెయిల్ చేయడం. అదేవిధంగా కొన్ని సందర్భాల్లో ఈ ఎవరైతే కనుక బాధితులు ఉన్నారో ఆడపిల్లలు, వాళ్ళ ఇళ్లల్లో ఎవరూ లేని సమయాల్లో వాళ్ళ ద్వారా తెలుసుకుని వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ మీద లైంగిక దాడి చేసి దాన్ని సీక్రెట్గా రికార్డ్ చేసుకుని అలా కూడా వాళ్ళు బెదిరించడం. అంటే ఇవన్నీ జరుగుతున్నాయి అంటే కనుక ఇక్కడ నేరం జరిగిన తర్వాత పోలీసులు ఇన్వెస్టిగేషను, ఛార్జ్ షీటు, కోర్టులో శిక్షలు ఇవన్నీ కూడా సబ్సిక్వెంట్ అండి. అంటే ఆల్రెడీ అప్పటికి నేరం జరిగిపోయి ఉంది. అసలు నేరం జరగకుండా ఉండాలి అని అంటే కనుక ఏం చేయాలి? ఇప్పుడు ఈరోజు మనము ఒక ప్రాపర్గా ఒక ప్రొసీజర్ ప్రకారము రూల్స్ ప్రకారం ఫాలో అయ్యి రోడ్డు మీద వెళ్తున్నప్పుడు మనం సరిగ్గా వెళ్తే సరిపోదండి. ఆపోజిట్ వాడు అడ్డగోలుగా వచ్చి మన మీద పడ్డాడు అనుకోండి, మన ప్రాణం పోతుంది. దానికి ఎవరు ఏం చేయలేరు, అది ఇన్ఎవిటబుల్ సిచ్యువేషన్ అది. కానీ ఇక్కడ ఇటువంటి సందర్భాల్లో ఎక్కడ సిస్టంలో ఫెయిల్యూర్ ఉంది అని అంటే కనుక తల్లిదండ్రుల దగ్గర ఉంది. ఈ నవ్వేడేస్ ఏం జరుగుతుంది అని అంటే కనుక తల్లిదండ్రులందరూ కూడా మేము కోట్ల రూపాయలు సంపాదిస్తున్నాము, హై ఎండ్ లగ్జరీ లైఫ్ని పిల్లలకి అందిస్తున్నాము, కార్పొరేట్ స్కూల్స్లో కాలేజెస్లో వాళ్ళని చదివిస్తున్నాము, అడిగినంత డబ్బులు ఇస్తున్నాము, కాస్ట్లీ ఫోన్స్ ఇస్తున్నాము, అన్నీ ఇస్తున్నాము. అదేవిధంగా ఇంట్లో వాళ్ళకి ఏదైనా కావాల్సినప్పుడు సకల సౌకర్యాలు కల్పించడానికి పనులను పెడుతున్నాము. మన అవసరం ఏముంటుంది? ఆబ్వియస్లీ ఏం జరుగుతుంది ఇక్కడ? ల్యాక్ ఆఫ్ మానిటర్, వాళ్ళు చేసేదాన్ని ప్రొటెక్షన్ కానీ వాళ్ళు టేక్ కేర్ చేయడం కానీ ఏదైతే మిస్ అవుతుందో అప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు అని అంటే కనుక తాత్కాలిక ఆనందాల కోసం. ఇప్పుడు వాళ్ళ యొక్క మైండ్ ఆలోచించేటువంటి శక్తి వాళ్ళకి ఎక్కడ ఉంటుంది? రాదు. అంటే ప్రాపర్గా మనం ఒక పద్ధతి ప్రకారం ఉండి ఇప్పుడు తండ్రి ప్రేమ, తల్లి ప్రేమ, లేదంటే అన్న ప్రేమ, ఈ కుటుంబంలో ప్రతి ఒక్కరు కూడా ఈవినింగ్ వచ్చేటప్పటికి ఈరోజు ఏం చేసావు, ఏం చేస్తుంది అని చెప్పని మనం ఫ్రమ్ టైం టు టైం మానిటర్ చేసినప్పుడు మాత్రమే, వాళ్ళకి అనుకున్నప్పుడు మాత్రమే వాళ్ళకి ఒక భయం ఉంటుంది. అంటే తండ్రి వచ్చి చూస్తాడని చెప్పాను, తల్లి వచ్చి చూస్తాడని చెప్పాను, లేదంటే కనుక బ్రదర్ సిబ్లింగ్స్ ఎవరిని ఉంటే కనుక వాళ్ళు చూస్తారని చెప్పాను. అలా మీరు అన్నది కరెక్ట్ అండి. దాంతోపాటు భయంతో పాటు షేరింగ్ కూడా అలవాటు అవుతుంది వాళ్ళకి. ఎగ్జాక్ట్, అన్ని చెప్పగలుగుతారు ఇంట్లో ఎగ్జాక్ట్ పేరెంట్స్తో. సో ఇవన్నీ లేనప్పుడు ఏమైపోతుంది అని అంటే కనుక ఈ ల్యాక్ ఆఫ్ ప్రొటెక్షన్, దాని తర్వాత ల్యాక్ ఆఫ్ కేరింగ్, ఇవన్నీ లేకపోవడం వల్ల ఏం జరుగుతుంది అంటే కనుక వీళ్ళు ఏం చేస్తారు అని అంటే కనుక ఈ ఇన్స్టాగ్రామ్లో ఈ మెసేజ్లు చేయడము, ఫ్రెండ్షిప్ చేసుకోవడము, ఇవన్నీ చేయడము. దట్టు ఏంటి అంటే కనుక వాళ్ళకి ఇంట్లో వాళ్ళ టైమింగ్స్ ప్రతిదీ కూడా తెలుసు. ఇప్పుడు క్యాష్ ఎక్కడ పెడితే అక్కడ పెడతా ఉంటారు, గోల్డ్ ఎక్కడ పెడతారో తెలుసు, క్యాష్ ఎక్కడ పెడతారో తెలుసు, వీళ్ళ అకౌంట్స్లోనే సఫిషియెంట్ బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తూ ఉంటారు, వీళ్ళకి కార్డ్స్ ఇస్తూ ఉంటారు. సో కాబట్టి ఇక్కడ ఏం జరుగుతుంది అని అంటే కనుక ఈ తాత్కాలిక ఆనందాల కోసము వీళ్ళు ఏం చేస్తున్నారంటే కనుక వాళ్ళు పడిన ట్రాప్లో, ఎవరైతే కనుక నిందితులు ట్రాప్ చేస్తున్నారో వాళ్ళ ట్రాప్లో పడిపోయి వీళ్ళు ఈ విధంగా చేయడం జరుగుతుంది. సో ఇక్కడ కూడా బయటకు వచ్చినటువంటి అంశము ఒకటే ఉంది. ఇటువంటి పరువు పోతుంది అని చెప్పని బయటికి రాకోకుండా అక్కడతోనే సరిపెట్టేసుకున్నటువంటి వాళ్ళు ఇంకెంతమంది ఉంటుంటారు? కరెక్టే. సో కాబట్టి ఇక్కడ కూడా ఇంట్లో పని వాళ్ళు కూడా ముఖ్యంగా వీళ్ళు ఎవరు లేనప్పుడు వాళ్ళు చూడండి, ఇంట్లో పనామే ఒక సందర్భంలో
అమ్మాయి యాక్టివిటీ ఏం చేస్తుంది ఏంటి అని చెప్పి ఫ్రమ్ టైం టు టైము ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాడు. సో దానికి సంబంధించి ఆమె కొన్ని అమౌంట్స్ కూడా తీసుకుంది. సో దాని గురించి ఆమెను A2 కింద పెట్టారని చెప్పి మనకి తెలుస్తుంది. అదేవిధంగా వీటిలన్నిటికంటే మూలం ఈ యొక్క నిందితులకి తల్లి మేనమామ కోఆపరేట్ చేశారు అని అంటే కనుక వాళ్ళ యొక్క నేర చరిత్ర, నేర స్వభావము ఏ విధంగా ఉంది ఏంటి అనేది కూడా మనం క్లియర్గా ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. అసలు పిల్లలు తప్పు చేస్తే చెయ్యొద్దని చెప్పాల్సింది పోయి ఇదేంటండి? ఎగ్జాక్ట్లీ. సో ఎక్కడైనా సరే పిల్లలు తెలిసో తెలియకో తప్పు చేసినా కూడా వాళ్ళు చేయాల్సిన బాధ్యత ఏంటి, ప్రాథమిక కర్తవ్యం ఏంటి, సరిదిద్దాలి. వాళ్ళు సరిదిద్దాలి. వాళ్ళు ఏం చేస్తున్నారు ఏంటి అని చెప్పని. ఇప్పుడు కూటికి లేనప్పుడు లగ్జరీ కార్లో తిరిగేయాలంటే కనుక నీకేం అవసరము, ఏం చేస్తున్నావు నువ్వు అదే కదా అని ప్రశ్నించి ఎక్కడి నుంచి వచ్చినాయి ఎక్కడి నుంచి వచ్చినాయి అని చెప్పని అడగాల్సిన బాధ్యత, ప్రాథమిక కర్తవ్యం తల్లిదండ్రుల మీద ఉంటుంది కదా. ఖచ్చితంగా. వాళ్ళు ఎంకరేజ్ చేస్తున్నప్పుడు ఈ విధంగా నేర ప్రవృత్తి కాకపోతే వాళ్ళు ఏం చేస్తారు, ఐఏఎస్లు ఐపీఎస్లు అవుతారా, హైకోర్టుకు జడ్జిలు అవుతారా? సో కాబట్టి ఇకనైనా సరే ఇటువంటి వాటిని చూసిన తర్వాత ప్రతి ఒక్క తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అని అంటే కనుక ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అండి. మన పిల్లలు ఏం చేస్తున్నారు, వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ మార్నింగ్ ఎలా స్టార్ట్ అవుతుంది, నైట్ ఏ విధంగా ఎండ్ అవుతుంది, ప్రతిదీ కూడా వాళ్ళకి సఫిషియంట్ టైం అనేది ఇవ్వాలి. మీరు కోట్లు సంపాదించవచ్చు, సరే ఇక్కడ ఏం జరిగింది, ఒక బ్లాక్మెయిల్తోనే అయ్యింది. ఎన్నో ఘోరాలు చూస్తున్నాం మనం. అంటే వాడి యొక్క ర్యాన్సమ్స్ని సెటిల్ చేయకపోతే ప్రాణాలే చెప్పలేము, ప్రాణాలే పోయే పరిస్థితి ఉంది. ప్రాణం పోయిన తర్వాత ఎవరేం చేస్తారండి? సో కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా జాగ్రత్తగా పిల్లల విషయంలో చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. మేము ఏం చేసినా కూడా వీళ్ళ కోసమే కదా అని అంటే వాళ్ళే లేనప్పుడు మీరేం చేస్తారు? అంతే కదా. ఇప్పుడు ఇందులో పోక్సో చట్టంతో పాటు సైబర్ ఆబ్వియస్లీ ఐటీ యాక్ట్ అండి. ఐటీ యాక్ట్ కూడా ఐటీ యాక్ట్లో ఉన్న 69 సెక్షన్ 69 ఉంటుంది, పోస్కో యాక్ట్ ఉంటుంది. అదేవిధంగా బిఎన్ఎస్లో ఉన్నటువంటి సెక్షన్స్ కూడా ఇంపోజ్ అవుతాయి. సో కాబట్టి లాపరంగా ప్రాపర్గా ప్రతి దానికి కూడా ఏ సెక్షన్స్ ఇంపోజ్ చేయాలి అని చెప్పి క్లియర్గా పొందుపరిచి ఉందండి. కానీ వీళ్ళు అదేవిధంగా అదే లా ఏం చెప్తుంది, బెయిల్ అనేది ఒక ప్రాథమిక రైట్ అనే నిందితుడికి అని కూడా చెప్తుంది. సో ఓన్లీ పోక్సోనే వస్తుందా లేదండి, సైబర్ నేరం కింద కూడా సైబర్ క్రైమ్స్ అని అంటే కనుక సైబర్ క్రైమ్స్ అట్రాక్ట్ అవ్వాలి అని అంటే కనుక ఐటీ యాక్ట్ ఒకటే. అట్ ది జంక్చరు ఆన్లైన్లో ఏదైనా నేరాలకి పాల్పడితే ఎవరైనా కూడా అది ఓన్లీ ఐటీ యాక్ట్లో ఉన్నటువంటి నిబంధనల ద్వారా మాత్రమే వాళ్ళ మీద ఆ సెక్షన్ అనేది పెట్టడానికి ఉంటుంది. అదేవిధంగా బిఎన్ఎస్ బెదిరించడం కానీ ఎక్స్టార్షన్ కానీ ఈ పోస్కో అనేది ఎందుకు ఉంది అని అంటే కనుక బిలో 18 years వాళ్ళ మీద ఏదైనా నేరం జరిగితే, లైంగిక దాడులు జరిగితే ఈ యొక్క సెక్షన్ అనేది అట్రాక్ట్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్.